హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను ఒక హెల్తీ డ్రింక్ని అయితే ఇంట్రడ్యూస్ చేశానండి. ఈ డ్రింక్ తాగటం వలన మన బాడీలో ఉన్న బెల్లీ ఫ్యాట్ మొత్తం పోతుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవటం కోసం అయితే ముందుగా ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి. ప్యాన్ కొద్దిగా డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను సోంపు అయితే వేసేస్తున్నాను. ఇది నేను 15 డేస్కి సరిపడా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అలానే ఇక్కడ ఒక 5 టేబుల్ స్పూన్స్ వచ్చేసి నేను మెంతులు అయితే వేసుకున్నాను. అలానే జీలకర్ర కూడా వేసేసుకున్నానండి. ఇక్కడ నేను ఓమా వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. అలానే ఒక 100 గ్రామ్స్ వచ్చేసి ధనియాలు కూడా తీసుకున్నానండి. ధనియాలు అయితే మంచి ఫ్లేవర్ వస్తాయి కదా మనకి ఫ్రై అయ్యేటప్పుడు. అలానే చెక్క వచ్చేసి ఇలాగా పెద్దవి 4 ముక్కలు అయితే తీసేసుకున్నాను. వీటిని అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఎటువంటి ఆయిల్ అన్నది వేసుకోకుండా అయితే ఇక్కడ నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. డ్రై రోస్ట్ అయితే చేసేసుకోవాలి. మనం ఇవి ఫ్రై చేసేటప్పుడు మనం సిమ్లో పెట్టేసుకొని చేసేసుకోవాలి. అవి ఇలాగా ఫ్రై అవుతూ ఉంటే కమ్మటి వాసన అయితే వస్తూ ఉంటుందన్నమాట. మనం ఇది ఎక్కువగా ఫ్రై అన్నది చేసాము అంటే నల్లగా మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి సిమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. మీరు దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటూ ఉంటే బాగుంటుందన్నమాట. లేదు అంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చూసారా, ఈ విధంగా మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కనైతే పెట్టేసుకుంటాను. పూర్తిగా అయితే చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి కూడా వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఈ పౌడర్ అన్నది మనం ఎంటీ స్టమక్తో తీసుకున్నాము అనేసి అంటే మన బాడీలో ఉన్న వేస్ట్ ఫ్యాట్ అంతా పోయి బాడీ స్లిమ్గా తయారవుతుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కానీ ఎంటీ స్టమక్తో తీసుకుంటే మంచిది. ఇది తాగిన 1 అవర్ వరకు మనం ఎటువంటి బ్రేక్ఫాస్ట్ అన్నది చేయాల్సినంత అవసరం కూడా ఉండదన్నమాట. ఎవ్రీడే కనుక మనం ఇలాగ ఎంటీ స్టమక్తో తీసుకున్నాము అంటే రిజల్ట్ అన్నది మనం హార్డ్లీ ఒక 1 వీక్లోనే చూసేయచ్చు. నేను వాడి ఒక 15 డేస్ నుంచి అయితే నేను తర్వాత ఈ వీడియో అన్నది షూట్ చేసేస్తున్నానండి. నాలో ఉన్న చేంజ్ అన్నది నేను గమనించేశాను. నా బెల్లీ ఫ్యాట్ మొత్తం అయితే పోయింది. డ్రింక్ చాలా హెల్దీ కూడా. చూసారా, ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఎటువంటి వాటర్ అన్నది యాడ్ చేయాల్సినంత అవసరం ఏమి లేకుండా కానీ ఇలానే డ్రైగా పౌడర్ అన్నది ఫైన్ పౌడర్ అయితే చేసేసుకొని ఇలాగ ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టుకున్నాము అనేసి అంటే ఒక 15 డేస్ వరకు సరిపోతుందన్నమాట. 15 డేస్కి సరిపడా పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఈరోజు. ఇది మనం ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. లేదు అనేసి అన్నా కానీ మనం బయట అన్నా కానీ పెట్టేసుకున్నాం మనకి ఎక్కువగా రోజులైతే ఉంటుంది. పాడైపోయే ఛాన్సెస్ అయితే ఉండదు. ఈ డ్రింక్ అన్నది ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చూపించేస్తాను. ఒక బౌల్ అయితే తీసేసుకొని ఆ బౌల్లోకి వచ్చేసి 4 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నానండి. నేను ఇద్దరికి ఈరోజు ఈ డ్రింక్ అన్నది ప్రిపేర్ చేస్తున్నాను. ఎవ్రీడే మార్నింగ్ నేను మా వారైతే వాటర్ అన్నవి తీసుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ 4 గ్లాస్ వాటర్కి 2 స్పూన్స్ వచ్చేసి పౌడర్ అన్నది మనం యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని 4 గ్లాసెస్ వాటరు 2 గ్లాసెస్ అయ్యేంత వరకు అయితే మనం మరిగించుకుంటూ ఉండాలి. మరిగిస్తూ ఉన్నప్పుడు మంచి సువాసన అయితే వస్తూ ఉంటుందన్నమాట. చాలా మంచిగా పనిచేస్తుందండి. ఎవరైనా కానీ ఎక్సెస్ ఫ్యాట్తో బాధపడుతున్నారు అనేసి అంటే మాత్రం కంపల్సరీ ఈ హెల్దీ డ్రింక్ అన్న తీసుకున్నారు అనేసి అంటే చేంజ్ అన్నది మీరు ఒక 1 వీక్లోనే చూసేస్తారనమాట. చూడండి, ఈ విధంగా అయితే మరిగించుకుంటూ ఉండాలి. మరిగిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఒక నిమ్మ చెక్క తీసుకున్నాను. ఆ నిమ్మ రసాన్ని అయితే గ్లాసుల్లోకి అయితే వేసేసుకొని మనం వేడిగా ఉన్నప్పుడైనా తాగొచ్చు. లేదు అంత హాట్ వాటర్ తాగలేము అనే వాళ్ళైతే కొద్దిగా చల్లారిన తర్వాత అయినా తాగొచ్చు. కాకపోతే ఎంటీ స్టమక్తో తీసుకుంటేనే దీని రిజల్ట్ అన్నది పనిచేస్తుంది అనమాట. మీరే చూస్తారు కదా. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉంది ఏంటిది అనేసి. నాకు మా వారికి అయితే మంచిగా పనిచేసేసింది ఈ హెల్తీ డ్రింక్ అన్నది. కాబట్టి పిల్లలైనా యూస్ చేయొచ్చు, పెద్దలైనా కానీ యూస్ చేయొచ్చు. ఎవరైనా కానీ
మన బాడీలో మనకున్న వెయిట్ కన్నా కానీ ఎక్సెస్ వెయిట్ ఉన్నాము అనేసి అంటే మన హెల్త్ ఎలా డిస్టర్బ్ అవుతుందో అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి అలాంటివి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయకుండా ఉండాలి అనేసి అంటే ఇలాంటి హెల్తీ డ్రింక్ చేసుకొని తాగితేనే బాగుంటుంది అనేసి నా ఒపీనియను. మరి మీకు కూడా నచ్చింది అనేసి అనుకుంటున్నాను. నచ్చితే ఒక వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని.